అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కుందేటీస్ కిచెన్. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇవాళ మనము ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్ చేసే పెసరపప్పు చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కుక్కర్ తీసుకొని దానిలోకి 3/4 గ్లాసు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని 2 టైమ్స్ మంచిగా వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు వీటిని సోక్ చేసుకోవాలి. 10 మినిట్స్ సోక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని దానిలోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి. ఈ చింతపండులోకి వాటర్ని వేసుకొని దీన్ని 10 నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలి. ఇలా పక్కన నానబెట్టుకున్న పెసరపప్పులోకి 1 స్పూన్ ఆయిల్, అలానే 1/2 స్పూన్ పసుపు వేసుకొని కట్ చేసిన పచ్చిమిర్చిని అలానే టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని వీటిని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసి దీన్ని కిందకి తీసేసుకుందాం. ఇలా కుక్కర్లోనే ఆవిరంతా పోయిన తర్వాత మాత్రమే లిడ్ ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసి చూసారు కదా, పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి మంచిగా స్మాష్ చేసుకుందాం. ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదు, కందిపప్పులాగా తక్కువ టైంలోనే ఉడికిపోతుంది. తర్వాత ప్యాన్ తీసుకొని దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర అలానే ఆవాలను వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత దంచుకున్న వెల్లిపాయి అలానే కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అలానే క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా ఈ ముక్కలన్నీ హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపుని అలానే 1/2 స్పూను కారపొడిని వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు అనేవి 3/4 వరకు ఉడికిన తర్వాత దీనిలోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. అలానే 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ సాల్ట్ని అలానే ఉడికించి పెట్టుకున్న పప్పుని అంతా దీనిలోకి యాడ్ చేసుకోవాలి. పప్పు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. సాల్ట్ అయితే సరిపోయింది, సరిపోకపోతే మీరు కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా ఇవి 2 పొంగులు వచ్చేంత వరకు వీటిని మంచిగా మరిగించుకోవాలి. ఇలా పొంగులు వచ్చిన తర్వాత దీనిపైన ఒక తెల్లని లేయర్ లాగా అంచులకు వస్తుంది కదా, ఈ లేయర్ని గెరటితో మొత్తం తీసేసుకోవాలి. దీన్ని తీసేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మరలా ఇంకొక 4-5 పొంగులు వచ్చేంత వరకు మంచిగా మరిగించుకోవాలి. ఈ టైంలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పప్పుచారు అనేవి రెడీ అయిపోతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది, అలానే మనకి ఇమ్యూనిటీ పవర్ని కూడా మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది, అలానే బోన్ స్ట్రెంగ్త్ని కూడా పెంచుతుంది. తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కుందేటీస్ కిచెన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలానే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు రావాలంటే తప్పకుండా గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి.